స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎండ దంచి కొడుతుంది, అసలు హైయెస్ట్ డిగ్రీ అని చెప్పుకోవచ్చు. గత వర్షం పడుతున్నప్పటికీ గత 3-4 రోజుల నుంచి చాలా ఎండ తీవ్రత ఉంది. సో ఎండకి ప్రతి ఒక్కరూ అల్లల్లాడిపోతున్నారు, ముఖ్యంగా పిల్లలు, పెద్దవాళ్ళు. సో ఇక్కడ మనం ఈ రోజు స్టోరీ కొబ్బరి బొండాలు. మీకు తెలిసిందే, సమ్మర్ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది కొబ్బరి బొండాలు, నిమ్మరసం, వాటర్ మిలన్. ఇవన్నీ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న పదార్థాలు కాబట్టి వీటిని మనం తీసుకుంటాం. ఈ రోజు మనం అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి, ఎలా ఉంది కొబ్బరి బోండాల పరిస్థితి, ఏంది, ఎట్లా ఉంది, సీజన్ ఎలా ఉంది, రేట్లు ఎలా ఉన్నాయి, అది ఈ రోజు మనం మాట్లాడి తెలుసుకుందాం. హాయ్. ఎందుకు వచ్చావు ఇక్కడికి? కోకోనట్ వాటర్ తాగడానికి. కోకోనట్ వాటర్ తాగడానికి. ఎందుకు తాగుతాం కోకోనట్ వాటర్? హెల్తీగా ఉండడానికా? నువ్వు మరి కూల్ డ్రింక్స్ ఏం లైక్ చేయవా? కూల్ డ్రింక్ వద్దా? కూల్ డ్రింక్ ప్లేస్ లో కోకోనట్ వాటరా? ఎవరు చెప్పారు అట్లా తాగాలని? ఎవరు చెప్పలే. మమ్మీ చెప్పింది కదా. क्यों पी रहे? जी मैडम, बहुत धूप बहुत है, इसलिए पी रहे. ये विटामिन से थोड़ा अपने हेल्थ के लिए अच्छा रहता है, ये इसलिए पी रहे. अच्छा, आजकल बहुत लोग कोल्ड ड्रिंक पीने में बहुत चॉइस करते हैं ना. कोल्ड ड्रिंक्स में उतना कुछ नहीं है मैडम, जितना ये वाटर में है. ये अपने हेल्थ के लिए बहुत अच्छा रहता है जी. वाटर का अपने जिस्म के लिए बहुत अच्छा रहता है. वो कोल्ड ड्रिंक कुछ भी नहीं है, बेकार है वो. अच्छा, खाली दिखने को ठंडा दिखता है, मगर वो अंदर जाने के बाद गर्म है. ये अपने जिस्म के लिए बहुत अच्छा है. మీరు మేడం నిజామాబాద్ మేడం. నిజామాబాద్. ఎక్కడి నుంచి వస్తాయి మీకు కాయలు? కాయలు ఇప్పుడు బెంగళూరు నుంచి వస్తున్నాయి ఈ బొండాలు. ఇది ఆంధ్ర నుంచి వస్తున్నాయి మేడం. బెంగళూరు నుంచి వస్తున్నాయి. ఏం తేడా ఉంటుంది మేడం? తేడా అంటే ఇది స్టేట్ తేడా ఉంది అంతే. ఇందులో 80 రూపీస్ ఒకటి, 50 రూపీస్ ఒకటి. 50 అంటే 50 క్వాంటిటీ వాటర్ వస్తాయి, 80 రూపీస్ అంటే 80 క్వాంటిటీ వాటర్ వస్తాయి. ఎక్కువ వస్తాయి అంతే. రేట్ ఎక్కువ కాబట్టి వాటర్ కూడా కొంచెం ఎక్కువ వస్తాయి. గిరాకీ మస్తు ఉంది అనుకుంటారా? గిరాకీ బాగుంటది మేడం. సమ్మర్ కాబట్టి ఇంకా ఎక్కువ ఉంది. సమ్మర్ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటుంది. కాకపోతే మనం ఇక్కడ 12 మంత్స్ ఇక్కడే మేడం, సంవత్సరం మొత్తం నడిపిస్తాం కాబట్టి బిజినెస్ బాగానే నడుస్తుంది. సమ్మర్ రాగానే మస్తు పెంచేసిర్రు రేట్ మేడం. రేట్ పైనుంచి పెరిగిపోతుంది మేడం. అక్కడ కాయలు షార్టేజ్ ఉంటాయి కదా సమ్మర్ కాబట్టి, అందుకని రేట్ పెరిగిపోతుంది. కాయలు షార్టేజ్ ఉంటాయి వాళ్ళు అక్కడ, మనం కూడా రేట్ ఎక్కువ పెట్టి తెస్తాం కాబట్టి ఇప్పుడు కస్టమర్ మైండ్లో ఏం నడుస్తుంది అంటే రేట్ పెంచేసినామని మైండ్ సెట్లో నడుస్తుంది కాబట్టి. కానీ అక్కడ కూడా రేట్ పెరిగిపోతుంది కాబట్టి మనం ఇక్కడ పెంచుతాం అంతే, లేకపోతే పెరగది రేట్. అక్కడ పెరగకపోతే ఇక్కడ కూడా పెరగది. అట్లా 80 రూపాయలు అయింది కదా, మరి కస్టమర్స్ మంచిగానే వస్తున్నారా, తీసుకుంటున్నారా? తీసుకుంటారు మేడం. కొంచెం ఇప్పుడు 80 రూపాయలు అంటే కొంచెం 5 తీసుకునే వాళ్ళుగా 3 తీసుకుంటారు. అట్లా కొంచెం తగ్గింది. 50 అంటే 50 వాటర్ ఖచ్చితంగా వస్తాయి. 55 కూడా ప్రిఫర్ చేస్తారు కస్టమర్ ఎక్కువ శాతం. 80 కూడా తీసుకుంటారు. వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి బెంగళూరు బొండం అంటే పేరుతోనే సేల్ అయిపోతుంది. దానికి మనం ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం పడదు. బెంగళూరు నుంచి ఖచ్చితంగా 100% బెంగళూరు నుంచి వస్తాయి మేడం, దాంట్లో ఏం డౌట్ లేదు. కస్టమర్ తాగిన తర్వాత పైసలు ఇవ్వడం ఖచ్చితంగా 80 రూపీస్ వాటర్ కంపల్సరీ వస్తాయి, అందులో ఏం డౌట్ లేదు. వాళ్ళు ఒకవేళ వాటర్ తక్కువ అంటే ఇంకొకటి చిన్నది కొట్టిస్తాం. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉండాలి అంతే. 50లో కూడా 50 నీళ్ళు వస్తాయి. మళ్ళీ ఏమన్నా తక్కువ అంటే 45, 40 కూడా ఇస్తాం. అట్లా దాంట్లో తక్కువ ఎక్కువ అవుతాయి. కానీ ఇందులో 80 రూపీస్లో ఏం తక్కువ చేయలేము మేడం, ఎందుకంటే అందులో మార్జిన్ తక్కువ ఉంటుంది. అట్లా So is it yummy? Yeah, and Okay. it's so yummy. Yummy. So తెలుసా నీకు దీని బెనిఫిట్స్ తెలుసా? కోకోనట్ వాటర్ తాగడం వల్ల ఏం జరుగుతుంది ఏంటి అని? నో ఐడియా. మమ్మీ చెప్పలేదా? So if you want to replace with Coke, do you replace the coconut water with Coke? No. You like Coke or you like coconut water? Coconut water. Don't you like Coke? No. Very good. What about you? I like coconut water too.
Yeah, so Mama said that you will drink only cool drinks, not coconut water. Is it right? No. No. So, per day, how many coconuts do you drink? One. One. Okay. So, ma'am, మీరు చెప్పండి ఏంటి బెనిఫిట్స్? ఓ దీనిలోనైతే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవి ఏ కోల్డ్ డ్రింక్ దీని మీదకి పనికిరాదు. ఇది ఐ మీన్ ఇది బాడీకి కోల్డ్గా ఉంటుంది, ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది. రోజు ఒక్కటైనా ఎండాకాలం తాగాల్సిందే. అంతే. మరి అంటే పిల్లలకి మోస్ట్లీ డ్రింక్ అనేటప్పటికి కూల్ డ్రింక్స్ బాగా అలవాటు అయిపోయింది. కరెక్ట్. మరి మీరు పిల్లలకి ఎలా అలవాటు చేశారు కోకోనట్ వాటర్ అని? అవి ఇవ్వకుంటే ఎక్కడి నుండి తాగుతారు? ఇవే అలవాటు చేయాలి అంతే కదా. వాళ్ళైతే వెళ్ళారు ఎక్కడ కొనుక్కోవడానికి, మనం తెస్తేనే. ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు ఇలా తాగిస్తే సరిపోతుంది. సో ప్రైస్ వచ్చేసి చాలా పెరిగిపోయింది అనేసి అంటున్నారు. వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ అబౌట్ ప్రైస్? దీనిలో బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి తీసుకుంటే కూడా పర్వాలేదు. అంటే ఓన్లీ సమ్మర్ లోనే ఎక్కువ కాస్ట్ ఉంటుంది కదా. కోకోనట్ వాటర్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి. సో 2 రకాల కోకోనట్స్ చెప్పాడు. సో ఏది బెనిఫిట్ అనిపించింది? బెంగళూరు బోండా బెస్ట్. సో మనం ఎందుకు తాగాలి అంటారు? బెనిఫిట్స్ చాలా బెనిఫిట్స్ ఉంటాయి కోకోనట్ వాటర్ తో. ఇప్పుడు ఎండాకాలం కదా, చాలా కూల్నెస్ కూడా ఉంటుంది. సో హైడ్రేటెడ్ ఉంటాం మనం. డిహైడ్రేట్ అవ్వడానికి కోకోనట్ వాటర్ హైడ్రేటెడ్ సేవ్ అవడానికి. సో అంటే ఏజ్ వాళ్ళకైనా మనం తాగొచ్చు. సో అంటే కొన్ని డ్రింక్స్ వచ్చేటప్పటికి కొంతమందికే అది మనకి తాగాలి అనే ఒక రెస్ట్రిక్షన్ ఉంటుంది. సో ఈ కోకోనట్ వాటర్ వచ్చేటప్పటికి 1 year నుంచి స్టార్ట్ చేస్తే పెద్దవాళ్ళ వరకు తాగేస్తుంటారు. అవును. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? యా, it is a very good source of water to keep hydrated for every age people. So it is good to drink instead of drinking all these cool drinks, waste of money. We can put this money on this good health products. రైట్. మీరు చెప్పండి అమ్మా, ఎలా అనిపిస్తుంది కోకోనట్ వాటర్ కొబ్బరి బొండం తాగితే? మీ ఫీలింగ్ ఏంటి? హెల్త్ బాగానే ఉంటది. మళ్ళీ మాకు ఇదే దేవడితేనే వారంకోసారి తీసుకుంటాం. మంచిగా అనిపిస్తుంది. ఎండాకాలం ఎక్కువ తీసుకుంటాం. రోజు సాయంత్రం వస్తారా? అప్పుడప్పుడు కొడుకొని తీసుకుని వస్తాం. రోజేం రాను కానీ వారంకోసారి ఇక్కడ ఇతని దగ్గరికి వస్తాం. ఎక్కడున్నా ఇతని దగ్గరకు వస్తాం. ఇక తాగేసి వెళ్ళిపోతాం. మళ్ళీ ఇది ఆరోగ్య పరంగా కూడా మంచిదే కదా, హెల్త్ పరంగా. ఇక అవి ఎక్కువ మేము అవి తీసుకోము ఎక్కువ. మజా కానీ అవి అసలు యూజ్ చేయం. ఎవరైనా ఇట్లా వట్టి ఇచ్చినా కానీ అసలు తీసుకోము. మళ్ళీ అలవాటు అయిపోతుంది అని చెప్పేసి అవాయిడ్ చేస్తాం. ఇది చాలా మంచిది. ఆ డాక్టర్లు కూడా ఇవే కోకోనట్ హెల్త్ మంచిగా లేకున్నా కానీ ఇవే తీసుకొని ప్రిపేర్ చేస్తారు. చిన్న పాప కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు ఇదే. సార్ చెప్పండి, కోకోనట్ వాటర్ ఎలా ఉంది? అండ్ సమ్మర్ ఫుల్ దంచేస్తుంది, అసలు నీళ్ళకి అంతు లేకుండా పోతుంది. అండ్ కోకోనట్ వాటర్ అయితే చెప్పక్కర్లేదు. యాక్చువల్ సమ్మర్లో కోకోనట్ వాటర్ తీసుకోవాలి, ఎందుకంటే కోకోనట్ వాటర్లో హై కంటెంట్ ఆఫ్ మినరల్స్ ఉంటాయి. అది హెల్త్కి మంచి బెనిఫిట్స్ వస్తాయి. वेस्ट बंगाल। वेस्ट बंगाल। सो वहाँ कोकोनट बहुत मिलते होंगे? हाँ, बहुत मिलता है। तो वहाँ का यहाँ का कुछ फर्क है? कुछ भी फर्क नहीं है, दोनों सेम है ना। कोकोनट तो सेम रहता है, टेस्ट भी सेम है। टेस्ट भी सेम है। तो कितने दिन से है आप यहाँ? मैं इधर 3 years रेलवे में जॉब करता हूँ। अच्छा, तो रोज पीते आप बोंडा? जब पीते। हाँ, तो क्या फायदा क्या है? थोड़ा समर में थोड़ा पेट फुल रहता है, सुकून रहता है। सुकून रहता है। ఇక్కడ నుంచి వచ్చినావు తాత? మాది లక్ష్మాపూర్. లక్ష్మాపూర్. రైతా? రైతు. ఉన్నాయా మరి నీ చేనులో చెట్లు? చెట్లు లేవు, కొబ్బరి చెట్లు లేవు. పెట్టుకోవాలి కదా మరి. పెట్టుకోవాలి కానీ పెట్టలేము. ఎందుకు? మేము ఎక్కువ జొన్న, పసుపు పండిస్తాం. మరి సలా ఊట ఇప్పుడు ఎటు వచ్చినావా? ఇప్పుడు నిజామాబాద్ సిటీకి వచ్చామంటే ఎలా తాగుతాం కొబ్బరి నీళ్ళు. చాలా ఎండాకాలం. మీ దగ్గర దొరుకుతాయా మరి? దొరకాయి మా దగ్గర. మీ దగ్గర అమ్మగారు మండలం మీద వస్తారు, అందుకని ఇక్కడ తాగుతున్నావా? ఎట్లున్నాయి మరి, చల్లగా ఉన్నాయా? మంచిగా వచ్చినాయా నీళ్ళు? ఇటు సిటీకి వచ్చినప్పుడు తాగుతాం మేము. తీసుకొచ్చిన ఎండ బాగుంది కదా, కొబ్బరి నీళ్ళు ఆగిపిద్దామని ఆపిన. ఇక్కడ మస్తు కూర్చున్నట్టున్నావు కదా? మస్తు కూర్చున్నట్టున్నావు. అందరం మంచిగా. సో ఎండ మాత్రం
మామూలుగా దంచి కొడతలేదు. మనం యాక్చువల్గా కడప కర్నూలు అనుకుంటాం ఎండకి. సో కడప 40 ఉందంట, మన నిజామాబాద్ మట్టుకు 41 రీచ్ అయిపోయి దాటుతుంది. సో మరి ఈ 1 వీక్ నుంచి అయితే అసలు ఎండలు బాగా దంచి కొడుతున్నాయి. దాహానికైతే గొంతు తాతాలాడిపోతుంది. సో అట్లాంటి టైంలో మనకి దాహాన్ని వేరే ఏ డ్రింక్స్తోని మనం తీర్చలేము ఎక్సెప్ట్ వాటర్ అండ్ కోకోనట్ వాటర్. అది మనం రీప్లేస్ చేసే ఛాన్సే లేదు. సో ఎంత కొబ్బరి నీళ్ళు తాగితే అంత ఈ సమ్మరు బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. మనకు తెలిసిందే డీహైడ్రేట్ అయింది బాడీ అంటే మనం హాస్పిటలైజ్ అవ్వాల్సిందే. సో దాని నుంచి తప్పించుకోవాలి అంటే కొంచెం ఖర్చుతో కూడిన మనం ఇంట్లో సేఫ్గా ఉండాలి, మన పనులు సక్రమంగా జరగాలి అంటే ఒకటే దారి, అది కొబ్బరి బోండం. ఇవ్వండి కొబ్బరి బోండా అంటే ఫుల్ ఆఫ్ మినరల్ ఉన్న వాటర్. సో ఏదైనా పొల్యూట్ అవ్వంది కలుషితం లేనిది ఉంది అంటే నిజంగా నమ్మదగింది కొబ్బరి బోండం. మనకు తెలిసిందే మనం కొబ్బరికాయని ఎంత పవిత్రంగా భావించి దేవుడికి కొడతాము, అది మనకు తెలుసు. సో ఎక్కడ మనకు పొల్యూట్ కానీ అండ్ ఎలాంటి డిసీజ్లు లేని ఒక ఫ్రూట్ ఏదైనా ఉంది అంటే అది ఒక కొబ్బరి బోండం అనే చెప్పాలి. సో ఎవరైనా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ సజెస్ట్ చేయగలిగే ఒకే ఒక డ్రింకింగ్ వాటర్ అని చెప్పొచ్చు. సో దీన్ని అందరూ ఇష్టపడతారు, దీన్ని తాగని వాళ్ళు ఉండరు. అండ్ మోర్ ఓవర్ చాలా వరకు మనకి ఈవెన్ లేవడానికి కూడా సత్తువ లేని టైంలో కూడా సజెస్ట్ చేసే ఏకైక డ్రింక్, ఏకైక వాటర్ కోకోనట్ వాటర్. సో అలాగే అంటే డాక్టర్లైనా సజెస్ట్ చేస్తారు. మనం జనరల్గా నీరసంగా ఉంది అనగానే ఫస్ట్ వెళ్ళేది కోకోనట్ వాటర్ దగ్గరికి. అండ్ చిన్నపిల్లల దగ్గర నుంచి గర్భిణీ స్త్రీల నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు అందరికీ ఈజీగా డైజెస్ట్ అయ్యి వాళ్ళకి శక్తిని చేకూర్చేది ఈ కొబ్బరి బొండం. థ్యాంక్ యూ. కెమెరా పర్సన్ జగదీష్తో లక్ష్మీ ప్రసన్న, సుమన్ టీవీ.